ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై చర్చించారు. ఏఐ టెక్నాలజీతో విఎఫ్ఎక్స్ స్మార్ట్ స్టూడియోస్ ఏర్పాటు చేయాలని చర్చించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించారు. ఆయనతో పాటు ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు సంబంధించి ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రైట్, అది ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ తో సమావేశమయ్యారు. అలానే కపిల్ దేవ్ తో కూడా ఆయన సమావేశమైనట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్ సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ సమావేశాలతో ఆయన ఢిల్లీ టూర్ అయిపోయినట్టేనా లేదా ఇంకెవరినైనా కలిసే అవకాశం ఉందా? అండ్ వీళ్ళిద్దరితో సమావేశమైన దాన్ని బట్టి చూస్తే ఎటువంటి అంశాలు చర్చకొచ్చాయి? సౌజన్య, తెలంగాణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఢిల్లీ వేదికగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు స్పోర్ట్స్, మరోవైపు సినిమా రంగానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలపైన కీలక సమావేశాలు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నాయి. ఈ రోజే కాదు, రేపు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారు. మరికొంతమంది కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశాన్ని చూస్తే మాత్రం మధ్యాహ్నం కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమై తెలంగాణలో ఉన్నటువంటి క్రీడా పరిస్థితులు, అంతేకాదు రానున్నటువంటి జాతీయ అంతర్జాతీయ ఎటువంటి స్పోర్ట్స్ మీట్స్ అయినా సరే తెలంగాణలోనే ఏర్పాటు చేయాలి, అంతేకాదు ఈ క్రీడా వసతుల కోసం దాదాపు 100 కోట్ల రూపాయలను కేటాయించాలని చెప్పి కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రిని కోరారు. ఇక ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే దానికి కంటిన్యూస్ గానే ఇప్పటికే తెలంగాణలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి గతం నుంచి పదే పలు సందర్భాల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఎటువంటి ఏర్పాట్లు ఉండాలి, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా ఒక దిగ్గజాలుగా ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్తో చర్చలు జరపాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఏదైతే కపిల్ దేవ్, సో క్రికెట్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి కపిల్ దేవ్తో ఒక కీలకమైనటువంటి చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసేటటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వసతులు, ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, సో వీటన్నిటిపైన కూడా చర్చించారు. సో ఖచ్చితంగా ఒక మంచి అవుట్కమ్తో స్పోర్ట్స్ యూనివర్సిటీ వైపు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క బాలీవుడ్ హీరో ఏదైతే అజయ్ దేవ్గన్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సో ఈ సందర్భంగా తెలంగాణలో ఒక ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ ఏర్పాటు కోసం అజయ్ దేవగన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే అధునాతన టెక్నాలజీ ఏ విధంగానైతే ఉందో, ఏఐ, దాంతోపాటు లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి స్టూడియోలు కావచ్చు, రికార్డింగ్ స్టూడియోలు, వీటన్నిటిని ఎలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అంతేకాదు తెలంగాణలో కలిసి వచ్చేటటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజయ్ దేవగన్కు వివరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ కావచ్చు, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏదైతే ఏర్పాట్లు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఢిల్లీ టూర్లో స్పోర్ట్స్ అండ్ ఫిలిం సిటీ పైన మాత్రం స్పెషల్గా ఫోకస్ పెట్టారు. రేపు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్, దాంతోపాటు మూసీ రివర్కి సంబంధించినటువంటి పునర్జీవన ప్రాజెక్ట్ కోసం, మరోవైపు ఇతర అంటే ఎరువుల కొరత కావచ్చు, మరికొన్ని అంశాలపైన కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.